హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ విజయ ఛానల్. ఈరోజు వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. సమ్మర్ స్పెషల్ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది వజ్రా గ్రౌండ్స్ ఏ కన్వెన్షన్ హాల్ పక్కన అనమాట, డివి మిన్నర్ ఆపోజిట్ రోడ్లో, మన విజయవాడలో అండి, ఎంజీ రోడ్డు. సో ఇక్కడ అంతా కారు ఫెసిలిటీ, అంటే కారు పార్క్ చేసుకోవడానికి, బైక్ పార్క్ చేసుకోవడానికి అంతా కూడా పెద్ద గ్రౌండ్సే. టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇది టికెట్ కౌంటర్ అండి, RRR ఎగ్జిబిషన్ చూస్తున్నారు కదా. సో 3 years అబోవ్ వాళ్ళకి టికెట్ అయితే 60 రూపీస్ అండి. ఈచ్ పర్సన్కి 60 రూపీస్ అనమాట. 2 ఎంట్రీ టికెట్స్ అయితే తీసుకున్నాము, నాకు మా అబ్బాయికి అనమాట. ఏదో సరదాగా అలా ఏమి తోయట్లేదని వచ్చామండి. నాకు తెలిసి ఇది పెట్టి 1 month అయిందని చెప్తున్నారు. టైమింగ్స్ వచ్చి ఈవినింగ్ 4 to నైట్ 10 PM అనమాట, నైట్ 10 o'clock వరకు అనమాట. సో తమ్మునేలకి అయితే నేను ఫోటో తీసుకోవాలి కదా, సో ఎట్లా తీయాలా అనేది డైరెక్షన్ ఇస్తున్నాడు మా అబ్బాయి. నేను అలాగ దిగాను అనమాట. ఒక 2-3 సెల్ఫీ అయితే దిగాను, ఫొటోస్. వెల్కమ్ టు RRR ఎగ్జిబిషన్. కట్అవుట్స్ అయితే సూపర్ ఉన్నాయండి. నిజంగా RRR సినిమా అయితే గుర్తొచ్చింది నాకు. ఇక్కడ పిల్లల రైడింగ్ అది కూడా ఉంది, కార్స్. ఈ గ్రౌండ్ అంతా కూడా రైడింగ్ అయితే ఉంది. నాకు తెలిసి సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి కాబట్టి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కనుక పిల్లలతో సరదాగా అలాగా వెళ్ళండి, చాలా బాగుంది. 60 రూపీస్ అనేది ఎక్కువే అనిపించింది, కానీ బాగుంది. ఎక్కువ స్టాల్స్ లేవు, బట్ బాగుందన్నమాట. కట్అవుట్స్ అన్నీ చూస్తే నాకు RRR మూవీ అయితే బాగా గుర్తొచ్చిందండి. మామూలుగా లేదు అసలు కట్అవుట్స్ అయితే. ఇక్కడ అప్పుడప్పుడు ఇలాగా సెల్ఫీలు, అంటే ఫొటోస్ అయ్యి తీసుకున్నాను, ఒక మెమరీగా ఉండాలని. ఇక్కడైతే నాటు నాటు సాంగ్ ఉంది కదా, ఆ కట్అవుట్ అయితే పెట్టారండి ఇక్కడ. భలే ఉంది, సరదాగా అయితే వెళ్ళొచ్చు ఈవినింగ్. టైమింగ్స్ వచ్చి 4 to 10 PM అని చెప్పాను కదా. మేబీ 1 week ఉండొచ్చు. సో అందుకే నాకు 2 days అయిందండి తెలిసి. నాకు ఈరోజు కుదిరిందని వెళ్ళాను. సో అట్లయితే చిన్న చిన్న ఫొటోస్ అయితే దిగాను సరదాగా. మొత్తం మీకు ఎగ్జిబిషన్లో ఏవైతే స్టాల్స్ ఉన్నాయో అంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ విజయవాడలో ఉన్న వాళ్ళు ఏమీ తోయకపోతే కనుక సరదాగా అలా వెళ్ళండి. చాలా బాగా పెట్టారు కట్అవుట్స్ అయితే. RRR కట్అవుట్స్ అన్నీ కూడా చూసారు కదా, ఎంట్రన్స్లో అది ఉంటుందన్నమాట. ఇప్పుడైతే స్టాల్స్ స్టార్ట్ అయిపోయినాయి. స్టార్టింగ్లో మనం కర్టన్స్ చూసాం కదా, అవి వచ్చి 250 అలా ఉన్నాయండి. పెద్ద డోర్ కర్టన్స్ అనమాట, లాంగ్ లెంత్. అండ్ ఇక్కడ వచ్చి దివాన్ సెట్స్కి కవర్స్, పిల్లోస్ ఉన్నాయి. ఇటు పక్కల అయితే మనకి ఫ్యాన్సీ ఐటమ్స్. చాలా పెద్ద స్టాల్ ఏనండి ఇది. ఏదైనా సరే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయన్నమాట. నెయిల్ పాలిష్ కానీ అన్నీ కూడా ఫిక్స్డ్ రేటు 50 నుంచి ఉన్నాయి. ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి, అది కూడా 50 రూపీస్ నుంచి ఉన్నాయి. మనకి ఇక్కడ లేడీస్కి సంబంధించిన రబ్బర్ బ్యాండ్స్ కానీ, క్లిప్స్ కానీ, హెయిర్ క్లిప్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయండి. ఇక్కడ కలెక్షన్ బాగుంది. నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఐటమ్స్, అన్ని ఏజ్ వాళ్ళకి కూడా సరిపడేవి ఉన్నాయన్నమాట. క్లిప్స్ కానీ, హెయిర్ బ్యాండ్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, స్టిక్కర్స్ కానీ, ఫ్యాన్సీ బ్యాంగిల్స్ కానీ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ అన్నీ కూడా మనకి ఎక్కడికక్కడికి బోర్డ్స్ అయితే పెట్టారు. 50 రూపీసా, 100 రూపీసా, 150 రూపీసా, ఫిక్స్డ్ రేట్స్ అయితే పెట్టారు చక్కగా నీట్గా. ఎక్కువ కలెక్షనే ఉంది. ఇయర్ రింగ్స్ బాగా నచ్చినాయి నాకు, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ బాగా నచ్చినాయి నాకు.
అండ్ స్టిక్కర్స్ కూడా తీసుకున్నాను. కలెక్షన్ బాగుంది. ఏదో అలాగా సరదాగా వెళ్ళొచ్చానమాట నేను మా అబ్బాయి. ఇక్కడ స్టిక్కర్ ఐటమ్స్ ఉన్నాయి. మొత్తం ఓవరాల్ చూపిస్తాను, ఒకసారి అయితే చూసేయండి. అదిగోండి ఫిక్సర్ రేట్ అనమాట. 50 నుంచి ఉన్నాయి. ఇది వచ్చి ఈ కౌంటర్ వచ్చి 100 రూపీస్ అనమాట. ఇంకా అప్ టు 150 అలా కూడా ఉన్నాయి మనకి. ఈ స్టాల్ వచ్చి మనకి 150 రూపీస్ అనమాట. ఇయర్ రింగ్స్ ఏదైనా సరే కలెక్షన్ బాగా పెట్టారు. డిఫరెంట్ వెరైటీస్ అయితే పెట్టారు. ఫ్యాన్సీ కానీ ట్రెడిషనల్ కానీ అన్నీ కూడా బాగున్నాయి. స్టోన్ ఇయర్ రింగ్స్, స్టిక్కర్స్. ఆల్మోస్ట్ 1 మంత్ అయింది కదా పెట్టి, చాలా మట్టుకు అయిపోయినట్టుంది స్టాక్. స్టిక్కర్స్ అయితే ఫస్ట్లో అయితే ఫుల్గా ఉన్నాయి. క్లిప్స్, హెయిర్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అన్ని ఏజ్కి సంబంధించిన వాళ్ళకి కూడా ఉన్నాయండి. ఇక్కడ 10 రూపీస్ అలా ఉన్నాయి. బ్యాంగిల్స్ అయితే నాకు బాగా నచ్చినాయండి. సో ఇక్కడ ఏ ఐటెం తీసుకున్నా 100 రూపీస్ అనమాట. హెయిర్ క్లిప్ వెరైటీస్ అనమాట. ఇక్కడ నుంచి మనకి బ్యాంగిల్స్ స్టార్ట్ అయిపోయినాయి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ కూడా మనకి 100 రూపీస్ అంట. ఏది తీసుకున్నా సరే 100 రూపీస్ అంట. బెస్ట్ అనే అనిపించింది నాకు. అన్ని సైజెస్ కూడా ఉన్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని సైజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. కలెక్షన్ బాగుంది, చాలా బాగుంది. నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే పెట్టారండి. సిల్వర్ బ్యాంగిల్స్ ఏంటి, మెటల్ బ్యాంగిల్స్ ఏంటి అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సరదాగా అలా వెళ్ళొచ్చండి చక్కగా ఈవినింగ్ ఎప్పుడైనా. నాకు తెలిసి ఇంకా సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి కాబట్టి సరదాగా పిల్లలతో వెళ్తే పిల్ల కాలక్షేపం అవుతుంది. ఫిక్సర్ రేట్ ఇది కూడా 20 నుంచి అప్ టు 150 రూపీస్ వరకు ఉన్నాయి. ఇక్కడ ఏ ఐటమ్ అయినా సరే. లిప్స్టిక్స్ ఉన్నాయి, నెయిల్ పాలిషెస్ ఉన్నాయి, చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి స్టాల్స్ మనకి లేడీస్కి సంబంధించింది డ్రెస్ మెటీరియల్స్, డ్రెస్సెస్, అలాగే గేమ్స్, విండోస్కి డెకరేటివ్ ఐటమ్స్ పెడతాం కదా. సో అటు ఇటు వేలాడేసుకోవడానికి కానీ పైన విండో కానీ పెడతాం కదా డోర్కి. అట్లా వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయండి. 100 రూపీస్ అలా ఉన్నాయంట. ఈ స్టాల్ వచ్చి మనకి బాగున్నాయి. చిన్న స్టాల్ అయినా కలెక్షన్ బాగుంది. డెకరేటివ్ ఐటమ్స్ అంతా కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇది వాటర్లో వేసుకుంటే ఉబ్బుతాయి కదా, అవన్నమాట. ఇక్కడ వచ్చి మనకి 10 రూపీస్, ఎక్కువ 10-20 రూపీస్ అలా ఉన్నాయండి. బెస్టే. అంటే అన్నీ కూడా బోర్డ్స్ పెట్టేశారు మనకి ఇక్కడ. బోర్డింగ్ అనేది 10 రూపీస్ నుంచి అప్ టు మనకి 100-200 అలా ఉన్నాయి. ఇవి వచ్చి కప్స్ అనమాట. కప్లో వెరైటీస్ చాలా ఉన్నాయండి. పింగాణి ఐటమ్స్ 20 రూపీసా, 50 రూపీస్, 60 రూపీస్ అట్లాగా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చి ప్లేట్స్, స్నాక్స్ ప్లేట్స్, వెరైటీస్ బాగున్నాయి. బౌల్స్ కూడా ఉన్నాయి. టీ కప్స్, బౌల్స్, టిఫిన్ ప్లేట్స్, కప్స్. మీకు ఇక్కడ రేటు కూడా తెలుస్తుంది చూడండి. 50 రూపీస్, 60 రూపీస్. మీల్స్ ప్లేట్స్, పింగాణి ఐటమ్స్ అన్నీ 50 నుంచి ఉన్నాయండి. 60 ఉన్నాయి, 50 ఉన్నాయి. ట్రేస్, జాడీలు, ఇప్పుడు మనం మ్యాంగో పికిల్స్ పెట్టుకుంటాం కదా, చిన్న జాడీలు కూడా ఉన్నాయి. కప్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. కలెక్షన్ నచ్చింది, నాకు బాగా నచ్చింది. 80 రూపీస్ అంట. సో 50 నుంచి అప్ టు 80 వరకు ఉన్నాయి ఆ కౌంటర్ అయితే. మీకు ప్రతి కౌంటర్కి మీకు చూపిస్తున్నాను, అలాగే డీటెయిల్స్ కూడా చెప్తున్నాను. వీడియో మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఈ కౌంటర్ అంతా కూడా స్టీల్ ఐటమ్స్ అన్నమాట. ప్లేట్స్ ఉన్నాయి, కప్స్ ఉన్నాయి, బౌల్స్ ఉన్నాయి, గ్లాసెస్ ఉన్నాయి. చిన్న టీ గ్లాసెస్, బౌల్స్, స్పూన్స్, గెరిట్లు అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ.
అలాగే ఇక్కడ వచ్చి ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా పెట్టారు. 10 రూపీస్, 20 రూపీస్ హ్యాండ్ బ్యాగ్స్ పెట్టారు. చిన్న పిల్లలవి షోయింగ్ హ్యాండ్ బ్యాగ్స్, స్టిక్కర్స్ ఏవైనా సరే 10 రూపీస్ అన్నమాట స్టిక్కర్స్. అలా ఈచ్ కౌంటర్కి మనకి చక్కగా రేట్లు అయితే పెట్టేశారండి. ఇక్కడ వచ్చి 120 రూపీస్ అన్నమాట. బేషను అట్లాంటివి అయితే హెయిర్ క్లిప్స్ అన్నీ కూడా 10 నుంచి 20 వరకు అట్లా ఉన్నాయి. మొత్తం ఓవరాల్ కౌంటర్ పెద్ద కౌంటర్ ఇది. స్టార్టింగ్లోనే ఉంటుంది మనకి రైట్ సైడ్ అనమాట. ఇది టిక్ టిక్ క్లిప్స్, హెయిర్ క్లిప్స్, చాలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. డ్రాయింగ్ కలర్స్, బుక్స్, డ్రాయింగ్ బుక్స్ 20 రూపీస్ అట. ₹30 ఈ కౌంటర్ అయితే. ఏవైనా సరే బ్యాగ్స్ ఏవైనా సరే 30 రూపీస్, 50 రూపీస్ అలా ఈచ్ కౌంటర్ అయితే చక్కగా ఇలా పెట్టేశారు. సో మాకు నచ్చినవి అన్నీ కూడా ఒక బౌల్లో వేసుకొని అలా క్యాష్ కౌంటర్కి అయితే వెళ్ళిపోయాము. ఓ పక్కన నేను వీడియో తీసుకుంటుంటే ఓ పక్కన మా అబ్బాయి షాపింగ్ చేసేసుకున్నాడు సరదాగా. వాడికి చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినాయండి. సో చిన్నప్పుడు కొన్ని ఐటమ్ చూసి గోల్ చేసేవాడు అనమాట. అది కావాలి ఇది కావాలని. అవన్నీ అయితే గుర్తు తెచ్చుకున్నాడు. ఈ యొక్క టెడ్డీ బేర్స్ అయితే తీసుకోమన్నాడు కానీ 100 రూపీసే. కాకపోతే ఇంట్లో చాలా ఉన్నాయండి ఆ టైపు. సో అందుకని ఈసారి డ్రాప్ అయిపోయాం, తీసుకోలేదు. నచ్చినాయి, బాగున్నాయి. ఈ టైప్లోనే 2-3 ఉన్నాయండి ఇంట్లో. సో ఎందుకు ఓన్ హౌస్, ఎందుకు అద్దెలలో ఎక్కడ పెట్టుకుంటాం షోయింగ్కి. అందుకని ఈసారి ఓన్ హౌస్ తీసుకున్నప్పుడు పెట్టుకోవచ్చులే, కొనుక్కోవచ్చులే అప్పుడు చాలా అని ఇంకా డ్రాప్ అయిపోయాము. చక్క షోయింగ్ షెల్ఫ్స్ అలా ఉంటే చక్క తీసుకొని మిర్రర్స్ అవి వేస్తే చాలా బాగుంటుంది కదా, అందుకని తీసుకోలేదు. ఇక్కడ వచ్చి క్యాప్స్, కీ చైన్స్ అలా నెంబర్ ఆఫ్ అంటే పిల్లలకి సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి మనకి. ఎక్కువ కిడ్స్ సంబంధించిన బొమ్మలు అట్లాంటివి అయితే ఇక్కడ ఈ కౌంటర్లో ఉన్నాయి. ఇక్కడ బెలే ఉంది కదా చాక్లెట్ది, అలా ఒక వీడియో అయితే తీసుకున్నాను, బాగుంది. ఇక్కడ నుంచి మనకి గేమ్స్ స్టార్ట్ అవుతుందండి. డైస్ గేమ్ ఇదైతే. అలా కౌంటర్స్ నాకు తెలిసి ఇలాంటివి 4-5 వరకు ఉన్నాయి. మధ్యలో మనకి రాజమండ్రి మిల్క్, రోజ్ మిల్క్స్, కోకోనట్ జ్యూసెస్ అట్లా స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చి మనకి స్లిప్పర్స్ ఏవైనా సరే 200 అంటండి. కొన్ని 200 ఉన్నాయి, 500 ఉన్నాయి. అట్లాగా మనకి మోడల్ని బట్టి అనమాట. కలెక్షన్ బాగుంది. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఎక్కువ స్నాక్స్ స్టాల్స్ అయితే, ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ వచ్చి మనకి ఈ కౌంటర్ వచ్చి బ్యాంగిల్స్, స్టిక్కర్స్ అలాగా మీకు ప్రతి కౌంటర్కి అలా చూపిస్తూ వెళ్తూ ఉన్నాను అనమాట. ఇక ఒక లెఫ్ట్ సైడ్ అయితే మనకి గేమ్స్ అయితే పెట్టేశారు. అండ్ రైట్ సైడ్ అయితే ఇలాగా బొమ్మలవి స్టాల్స్ అయితే పెట్టారనమాట. బ్యాంగిల్స్, స్టిక్కర్స్ ఇవి వచ్చి మనకి ఏదైనా సరే 60 రూపీస్ అనమాట. ఇక్కడ వచ్చి ఫుడ్ స్టాల్ అయితే ఉంది మనకి, మసాలాది. దీన్ని దాటుకుంటే మనకి చక్క జైంట్ వీల్, కొలంబస్ అన్నీ కూడా వస్తాయి మనకి. ఇక్కడ చాట్ కానీ పానీపూరి కానీ అలా ఏదైనా సరే మనకి 60 రూపీస్ అలా ఉన్నాయి. ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తే సరదాగా అలా ఏదైనా తినొచ్చు అనమాట. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ స్టాల్స్, ఇక్కడ వచ్చి బ్రెడ్ ఆమ్లెట్, ఎగ్ రోల్స్ అలా కూడా ఉన్నాయండి. ఇక్కడ వచ్చి చూసారా జైంట్ వీల్ ఇప్పుడే బిగిన్ అయిందనమాట, స్టార్ట్ అయింది. మేము వెళ్ళినప్పుడు పెద్ద జనం లేరండి. మేము వచ్చింది నిన్న వెళ్ళాం కదా, అంతగా లేరు. సో ఎడిటింగ్ తీసి పెట్టేసరికి నాకు ఈరోజు అయిందనమాట. 1 డే పడుతుంది కదా నాకు ఎడిటింగ్ అదంతా. సో ఇక్కడ రైడ్స్ వచ్చేసరికి 100 రూపీస్ అలా ఉన్నాయండి. కొలంబస్ ఉంది, అలా జైంట్ వీల్ కానీ కప్స్ కానీ అట్లా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మనకి. గేమింగ్ అయితే ఫుడ్ స్టాల్స్ కూడా ఎక్కువే ఉన్నాయండి. ఢిల్లీ మసాలా అప్పడాలు, సిమ్లా మిర్చి బజ్జీ,
ఐస్ క్రీమ్స్, డ్రింక్స్, చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. పిల్లలకి సంబంధించినవి కూడా చక్కగా కార్స్, థ్రిల్లింగ్గా ఉంది, బాగుంది. ఏరోప్లైన్స్, చిన్నప్పుడు మా అబ్బాయి ఆడుకునే అన్నీ కూడా గుర్తొచ్చినాయి మా అబ్బాయికి. అన్నీ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ అలాగా చూసుకుంటూ వెళ్ళాం అనమాట. ఎక్కువ ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి మనకి. నూడిల్స్ కానీ, మంచూరియా కానీ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఎక్కువ ట్రెండ్ సెట్ మాల్లో అలా ఆడుకునేవాడు కదా, అవి గుర్తు చేసుకున్నాడు అనమాట. ఎగ్జిబిషన్స్ ఎప్పుడో ఒకసారి కదా. ఏరోప్లైన్, అలాగే వాటర్ బోటింగ్ అన్నీ కూడా చిన్నప్పుడు ఇవన్నీ ఎక్కేవాడు కదా, అవన్నీ గుర్తు చేసుకున్నాడు మా అబ్బాయి అయితే సరదాగా. నాకు అవన్నీ గుర్తొచ్చినాయండి, సరదాగా అనిపించింది. ఇక్కడ విషయం చెప్పాలండి, ఇక్కడ తను చూడండి కోన్ పెడుతుంది చూడండి, నిజంగా చాలా గ్రేట్ కదా. ఒక హ్యాండ్ ఒకవైపు అయితే 50 రూపీస్ అన్నమాట. 2 హ్యాండ్స్ రెండు వైపులో పెడితే 100 రూపీస్ అన్నమాట. నిజంగా ఇలాంటి వాళ్ళకి నిజంగా సపోర్ట్ చేయాలండి, చాలా గ్రేట్. 2 హ్యాండ్స్ ఉండి కూడా అంటే లేకుండా పెడుతుంది కదా, మనం ఉండి కూడా చూడండి మనం ఇంకా ఎంత కష్టపడాలో అనిపించింది. గ్రేట్. తను ఒకసారి చూపించింది అనమాట, బాగా పెట్టింది. మీరు బాగా పెట్టారంటే ఒక చిన్న స్మైల్ ఇచ్చింది, హ్యాపీ ఫీల్ అయింది. సో ఎంత కాస్ట్ అంటే చెప్పిందన్నమాట. నేను తన విజిటింగ్ కార్డ్ అది కూడా ఎండింగ్లో యాడ్ చేస్తాను చూడండి. బాల్ గేమ్ సరదా పిల్లలు ఆడుతున్నారు, సో అదొక వీడియో క్యాప్చర్ చేశాను. చాలా ఫన్నీ అంటే చాలా రైడ్స్ అయితే ఉన్నాయండి పిల్లలకి సంబంధించినవి, మంచి టైంపాస్ అనమాట. అసలు ఎగ్జిబిషన్కి వస్తే ఇది కంపల్సరీ మా అబ్బాయి ఎక్కేవాడండి, అది ఒకటి గుర్తు చేసుకునేవాడు. బాగా చెమట్లు పట్టేసేవి అనమాట. మంచి గేమ్ అనే చెప్పుకోవాలి, పిల్లలకి మంచి ఎక్సర్సైజ్ అనమాట. అది వాటి వీడియో. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.